హలో, వెల్కమ్ టు మై ఛానల్. రామ్. మనము ఈ పొద్దు మాట్లాడుకోబోయేది సంజు శాంసన్ ఈ T20 4th T20 ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఎందుకు ఏంటి, ఒకవేళ ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతాడు? సంజు శాంసన్ గురించి గౌతమ్ గంభీర్ ఈరోజు ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడాడు. తను ఏం మాట్లాడాడు, తను ఏం చెప్పారు, ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఓకే, సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లు తను సరిగ్గా ఆడలేదని చెప్పి తను డ్రాప్ చేసి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే ఇచ్చారు. సంజు ఫామ్లో లేడు అని చెప్పి పక్కన పెట్టేసి వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ ఇచ్చారు. తను కూడా 2 మ్యాచ్లలో, ఒక మ్యాచ్లో 14 రన్స్ వేశాడు, ఒక మ్యాచ్లో 13 రన్స్ వేశాడు. ఓకే, తనైతే ఏజ్ ఇప్పటికే నేర్చుకుంటాడు, తను ఇంకా ఆడతాడు. ఓకే, తనైతే ఇబ్బంది ఏం లేదు. కానీ మనం చూసుకుంటే ఐర్లాండ్తో 2 మ్యాచ్లు ఓడిపోయాము. అలాగే ఇక్కడ మొత్తము 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఓడిపోయాం, ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్స్గా అయింది. ఇప్పుడు మనం సిరీస్ గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ 2 మ్యాచ్లు గెలిస్తే సిరీస్ అనేది సరి సమానం చేయగలుగుతాము. లేకపోతే ఒకవేళ ఓడిపోతే మ్యాచ్ అయితే ఓడిపోతాము. ఇప్పుడు సంజు శాంసన్ ఎవరి ప్లేస్లో వచ్చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, సంజు శాంసన్ ఎందుకు పక్కన పెట్టామో తనతో నేను మాట్లాడాను, నాకు మాటలు జరిగాయి, మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ దానికోసం తన పక్కన ఉన్నాడో లేడో అని చెప్పి నేను చెప్పానని చెప్పి అన్నాడు. అది మీకు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, నాకు తెలిస్తే చాలు అన్నాడు. ఓకే, అదేంటో మనకు కూడా చెప్తే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే నాకు అనిపిస్తుంది. ఫ్యాన్స్గా మనం కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళ మధ్యలోనే కాకుండా మనకు కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. అలాగే తనకు ఒక మాట ఏమన్నాడంటే, సంజు శాంసన్ ఎందుకు మళ్ళీ సిరీస్లో ఆడకపోవచ్చు అని ఎందుకు అనుకుంటారు, తను మళ్ళీ సిరీస్లో ఆడొచ్చు అని చెప్పి కూడా ఒక మాట అయితే చెప్పాడు. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే కానీ టాప్ 7లో ఓన్లీ ఒక రైట్ హ్యాండ్ పర్సన్ ఉన్నాడు. అది కూడా శ్రేయస్ అయ్యర్ మాత్రమే. మిగతా వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఆ ఒక్క విధానంలో కూడా మనం చూసుకుంటే 2000 మనం ఆడిన వరల్డ్ కప్లో కూడా సంజు శాంసన్ ఏ దానికోసం సంజు శాంసన్ ఆడిపించాడు, అక్కడ లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని చెప్పి ఓపెనింగ్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్లో ఉండే దానివల్ల ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చి మన వికెట్స్ తీస్తున్నారు, అందరికీ తెలిసిపోయింది, అందరూ అదే మన పైన ట్రై చేస్తా వికెట్స్ తీసుకుంటా వస్తున్నారని చెప్పి అప్పుడు సంజు శాంసన్ అక్కడ ఆడిపించారు. అక్కడ సంజు శాంసన్ ఆడిపిస్తే తను ఆడిన 3 మ్యాచ్లు మాత్రం ఎక్సలెంట్గా ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తను, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా తను అయ్యాడు. చాలా బాగా ఆడాడు. వెస్టిండీస్లో అన్న 89 రన్స్ కానీ, తర్వాత సెమీస్లో అన్న 97 కానీ, తర్వాత 90 ఫైనల్స్లో అన్న 89 కానీ తనైతే చాలా బాగా ఆడాడు. తను ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా తన ప్రెజర్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలడు. ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేస్తా కూడా తను చాలా బాగా ఆడగలడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, తన 3 మ్యాచ్ల ఫామ్లో లేడని చెప్పి తను పక్కన పెట్టారు. అందరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు, తిలక్ వర్మ అయితే కూడా ఫామ్లో ఆడడం లేదు కదా, సరిగ్గా ఆడడం లేదు కదా, తనైతే ఎందుకు మీరు ఇంకా ఛాన్సెస్ ఇస్తా తను ఎందుకు పెట్టుకున్నారు, సంజు శాంసన్కి అది ఎందుకు అప్లై కాలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొక విషయం కూడా ఏం మాట్లాడుతుందంటే, సంజు శాంసన్ తిలక్ వర్మ పాకిస్తాన్తో ఆడిన ఒక మ్యాచ్ తను అక్కడ మ్యాచ్ గెలిపించాడని చెప్పి, ఏషియా కప్లో ఒక మ్యాచ్ గెలిపించాడని చెప్పి తనని అయితే బ్యాక్ చేస్తూ వస్తున్నారు కదా. సంజు 3 ఇన్నింగ్స్ ఆడాడు, మనకు వరల్డ్ కప్ రావడానికి మెయిన్ 90% తన కారణమైనప్పుడు తనకెందుకు మీరు అవకాశాలు ఇవ్వడం లేదు, తనకైతే ఎందుకు ఇస్తున్నారని చెప్పి చాలా వరకు నెట్లో కావచ్చు, ఇంటర్నెట్లో చాలా వరకు, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో, ఇవన్నింటిలో చాలా వరకు అయితే క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. అది తిలక్ వర్మకి అయితే వర్తించదా, సంజు శాంసన్కి మాత్రమే వర్తిస్తుందా అని చెప్పి కూడా చాలా పాయింట్స్ అయితే రేస్ చేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానంగా అయితే గంభీర్ చెప్పిన తను ఫామ్లో లేడు అందుకని పక్కన పెట్టామంటే, ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా చూసుకోండి, ఇషాన్ కిషన్ కూడా ఏం ఆడడం లేదు, ఏం ఆడుతున్నాడు, 2 మ్యాచ్లు రన్అట్ అయ్యాడు. అంతకుముందు మ్యాచ్ కూడా ఆడాడు, ఒక మ్యాచ్ ఏమో 49 రన్స్ చేశాడు, అది కూడా చాలా స్లోగా చేశాడు. స్ట్రైక్ రేట్ 110 ఎంతనో, అంతకన్నా తక్కువ పెట్టి తనైతే చేశాడు. ఇప్పుడు మళ్ళీ తనకు కూడా డ్రాప్ చేయాలా మళ్ళీ ఆ విధంగా చూసుకుంటే. అలాగే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 2 మ్యాచ్లు తను ఫెయిల్డ్ అయ్యాడు అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ 2 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చేసి తర్వాత తను కూడా డ్రాప్ చేయాలా. అలాగే చూసుకుంటే తిలక్ వర్మ, తను కూడా ఆడిన మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్లో తను కూడా పెద్దగా ఆడింది ఏం లేదు. ఒక మ్యాచ్లో 50 రన్స్ వేస్తే ఆ 50 రన్స్ కూడా 110 100తో స్ట్రైక్ రేట్తో చేశాడు, తను చాలా స్లోగా చేశాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ మాత్రం కొంచెం క్విక్గా ఆడాడు, 11 బాల్స్లో 24 25 కొట్టాడు, ఒక 6 2 6లు ఒక 4 కొట్టాడు. అంటే ఇప్పుడు తను కూడా తీసేయాలా. శ్రేయస్ అయ్యర్ తను కూడా ఏం ఆడలేదు, ఒక మ్యాచ్ ఏమో 67 రన్స్ వేశాడు, ఫెయిల్లో ఉన్నాడు. 5 మ్యాచెస్ తను కూడా సరిగ్గా ఏం ఆడలేదు, కెప్టెన్సీ కూడా సరిగ్గా లేదు అనేట్లా ఉంది, ఒక మ్యాచ్ కూడా గెలిచలేదు. అంటే ఇప్పుడు తను కూడా తీసేస్తారా?
అనే విధాలనేది చాలా వరకైతే రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అక్షర్ పటేల్ ఆడడం లేదు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ తీస్తారా అనే క్వెషన్స్ కూడా చాలా ఎక్కువ రైజ్ చేస్తున్నారు. అలాగే తను ఐర్లాండ్ తను ఈ సిరీస్‌లో ఆడుతాడు. ఓకే. అలాగే దాన్ని చూసుకుంటే జింబాబ్వే సిరీస్‌కి తనైతే సెలెక్ట్ చేయలేదు. అక్కడ ఎందుకు తనను సెలెక్ట్ చేయలేదు అని చెప్పి ఎక్కువ క్వెషన్స్ రైజ్ చేస్తే తనకు రెస్ట్ ఇస్తున్నామంటాడు. తను ఆడేది జస్ట్ ఓన్లీ టీ20స్ మాత్రమే. ఒక టీ20 ఇంటర్నేషనల్ మాత్రమే తను ఆడుతున్నాడు. మిగతావి ఆడినప్పుడు తనకెందుకు రెస్ట్? అలాగా మీరు అలానే అనుకుంటే ఓకే. మీరు అలా అనుకునేటప్పుడు మళ్ళీ తిలక్ వర్మకి రెస్ట్ ఇయ్యొచ్చు కదా! తర్వాత మనం చూసుకుంటే అభిషేక్ శర్మకు రెస్ట్ ఇయ్యొచ్చు కదా! తను కూడా ఆడుతున్నాడు కదా! ఇషాన్ కిషన్‌కి రెస్ట్ ఇయ్యొచ్చు కదా! వాళ్ళకి ఎవరికీ రెస్ట్ లేనప్పుడు తనకొక్కనికి మాత్రమే రెస్ట్ ఎందుకు? తను ఆడేది ఓన్లీ టీ20s ఆడినప్పుడు తనకి రెస్ట్ ఎందుకు? వాళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ బ్యాట్స్‌మెన్ అందరూ ఉన్నారు. మనం చూస్తే బౌలింగ్ మొత్తం చేంజ్ చేశారు అంతే తప్పక బ్యాటర్లు అయితే అందరూ అలానే ఉన్నారు. మళ్ళీ అటువంటప్పుడు అట్లా చేంజ్ చేసినప్పుడు ఇతను ఒక్కడే ఎందుకు అని చెప్పి క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. ఏషియా కప్పు తను దీంట్లో ఉన్నాడు కదా అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ తనకు రెస్ట్ అనేది అయితే ఎందుకో అయితే అర్థం కావడం లేదు. అలాగే చూసుకుంటే తను అన్ని మ్యాచెస్ ఆడాడు. తినకెందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు? తను జస్ట్ ఒక ఏషియా కప్ ఆడినప్పుడు తిలక్ వర్మకి ఛాన్స్ వచ్చినప్పుడు తను 3 మ్యాచ్‌లు ఆడాడు. తనకు మీరు బ్యాక్ చేయడం లేదు. ఎందుకు ఛాన్సెస్ ఇవ్వడం లేదని చెప్పి క్వెషన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అలాగే ఒక విషయం ఏంటంటే ఈ 4th మ్యాచ్‌లో తను ఆడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. కానీ అది ఎవరి ప్లేస్‌లో ఆడతాడు అనేది కూడా ఒక చర్చగా అయితే అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్‌లో 7 మంది లెఫ్ట్ హ్యాండర్‌లు టాప్ 6లో 7లో 6 లెఫ్ట్ హ్యాండర్‌లు ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినా కానీ తను రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు అది వర్తించదా అని కూడా క్వెషన్స్ అయితే రేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్తో ఉండాలని చెప్పిన నువ్వే అనే గంభీరే ఇప్పుడు కానీ అది ఫాలో కావడంలో అందరినీ లెఫ్ట్ హ్యాండర్లను పెట్టాడు అని చెప్పి కూడా ఒక వస్తుంది. ఓడిపోయాను కూడా అది కూడా కారణం అని చెప్పి అంటున్నారు. ఈజీగా పార్ట్ టైం బౌలర్ అయిన విల్ జాక్స్ వచ్చి వికెట్స్ తీస్తున్నాడు అని చెప్పి ఇది కూడా ఒకటి రేట్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ ఈ పొద్దు తను 4th మ్యాచ్లో ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతాడు? నాకు తెలిసినంత వరకు 4th ప్లేస్లో ఆడతా అంటే వైభవ్ సూర్యవంశీ ఉంటాడు కన్ఫామ్గా. తనైతే తీయరు. అలాగే తర్వాత ఇంకొక ఓపెనర్ చూసుకుంటే మనము ఓపెనర్ అభిషేక్ శర్మ తన్ని కూడా తీయరు. ఇషాన్ కిషన్ తన్ని తీసేసి తన ప్లేస్లో ఏమన్నా సంజు శాంసన్ నడిచి సంజు శాంసన్ 1 డౌన్లో ఏమన్నా ఆడతాడా? ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అలాగే అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినా తను 1 డౌన్లో ఆడతాడా? ఒకవేళ తను 1 డౌన్లో కూడా ఆడే కెపాసిటీ ఇంత ముందు కూడా ఉంది. కానీ ఆడతాడు. కానీ ఓపెనింగే తనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు తను డౌన్లో ఆడతాడా? 1 డౌన్లో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా. అలాగే లేకపోతే ఇషాన్ కిషన్ ఉంచి తిలక్ వర్మ కొంచెం టచ్లో ఆడగా తను తీసేసి తిలక్ వర్మ ప్లేస్లోకి ఏమన్నా ఇషాన్ కిషన్ వెళ్ళి అక్కడ ఆడిపిస్తారా తను? లేకపోతే అయ్యర్ 5లో ఆడి తను 4లో ఆడతాడా? ఏం జరుగుతుందనేది కూడా అయితే ఏం అర్థం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు 80-90% అయితే ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా సంజు శాంసన్ అయితే ఆడతాడు. తనైతే కన్ఫామ్గా ఆడతాడు. అది ఎవరి ప్లేస్లో ఆడతాడో అర్థం కాదు. అది ఇషాన్ కిషన్ ప్లేస్లో ఆడతాడా? లేకపోతే వైభవ్ సూర్యవంశీ ప్లేస్లో ఆడతాడా? లేకపోతే తిలక్ వర్మ ప్లేస్లో ఆడతాడా? అంతే చాలా వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇంటర్నేషనల్ అన్ని ప్రకారం చూసుకుంటే తన ఆడే ప్లేస్ అయితే అందరూ ఏమంటారంటే తిలక్ వర్మ ప్లేస్లో ఆడతారని అంటున్నాడు. చూసాం మరి మీరేమనుకుంటారో దీని గురించి కామెంట్ చేయండి. ఆడితే ఒకవేళ ఎవరి ప్లేస్లో ఆడతాడు, ఎవరి ప్లేస్ రిప్లేస్మెంట్ చేసి ఆడతారు అనుకుంటారో మీరు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ కొట్టిపెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. అలాగే ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే థ్యాంక్ యూ.